ఓయ్ రాధా, రాధా. అబ్బబ్బా ఏంటండి ఈయనున్నారే, పిల్లలైనా తొందరగా రెడీ చేసి స్కూల్కి పంపించొచ్చేమో కానీ ఈయన ఆఫీస్కి వెళ్ళే లోపల తల నొప్పి, కర్మ ఏగలేక చస్తున్నా. నిన్నే ఆఫీస్ టైం అవుతుంది, బట్టలు ఎక్కడ పెట్టినావు? ఆఫీస్ టైం అవుతుంది, బట్టలు ఎక్కడా? అబ్బబ్బా అక్కడే కబోర్డ్ లో ఉన్నాయి చూడండి. ఎక్కడ కబోర్డ్లోనా? అక్కడే. రాధా టిఫిన్ పెట్టు. వస్తున్నా. చాలు చాలు. నువ్వు తిన్నావా రాధా? మీరు తినండి, నేను తిన్నాను. నువ్వు కూర్చో రాధా. ఇంకో 2 ఇడ్లీ పెట్టుకోండి. వద్దు బావా మరి మరి ఏంటో చెప్పు. మరి మరి అని సాగదీకు, నాకు ఆఫీస్ టైం అవుతుంది. మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. నేనేమనుకున్నా నువ్వు అడుగుతావు కదా, ఏంటో చెప్పు. 2 రోజుల్లో మా బాబాయ్ కూతురు పెళ్ళి. తెలుసు, వచ్చారు, కార్డు ఇచ్చారు, పిలిచారు, అందరం వెళ్దాం. ఓకేనా? ఆఫీస్లో లీవ్ పెట్టా, లీవ్ ఓకే అయింది, అందరం వెళ్దాం. ఓకేనా? అది కాదబ్బా, బ్యాంకులో నా వస్తువులు ఉన్నాయి కదా, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తావని. రాధా, ఏంటి రాధా నువ్వు చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ అడిగినంత ఈజీగా అడుగుతున్నావు? చెప్పాను కదా. అది కాదండి. చెప్పాను కదా, ఆఫీస్లో 2 months బోనస్ ఇస్తారు, అప్పుడు తెస్తా. అన్నట్టు మర్చా, రేపు మన వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా, సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్ళొద్దాం. ఓకేనా? దీనికేం తక్కువ లేదు. కుందన రండమ్మా, టైం అవుతుంది. ఆట ఈట ఈట్నే అంతే అంతే. ఏ లాగేస్తున్నారే. అరే అరే మట్టి ఎంత అయిపోయింది. ఏమైంది బ్రో? కైపులో పడ్డావా, కాలు జారి పడ్డావా? అమ్మమ్మమ్మమ్మ కాదు కాదు బ్రో, ఇంట్లో పడ్డాను బ్రో. నేను చూస్తా. అమ్మ అక్క లేదురా, చెల్లె కాదు కాదు, రొటీన్ గా నాన్నగారా. కాగా మగ జాతిని పడగొట్టగల ఏకైక జాతి భార్యలు.
ఎన్నేళ్ళు ఈ హింస హింస. ప్రతి ఇంట్లో మగాడికి నరకం తప్పదా? తప్పదు. అరే ఆ? భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సరదాగా 4 మాటలు చెప్పి ప్రేమతో ముద్దు పెట్టి పంపించచ్చు కదా. అరే భర్త ఇంటికి రాగానే ప్రేమతో దగ్గర తీసుకోకుండా అదెందుకు మాట్లాడుతుంది, ఇదెందుకు కాల్ చేస్తుంది అని ఆరాలు తీస్తారా? మగాడికి మనసు అంతనేదే లేదా? ఎటుపోతుంది ఈ సమాజం? ఏమైపోతుంది ఈ భార్య భర్తల అనుబంధం? భార్యల దగ్గర నుంచి భర్తలకు విముక్తి లేదా? రండి రండి. రండి అంతొద్దు గాని ముందు ఆ భార్యని అడుగుదాం పదండి. హలో సైజ్ చేసినారు ఏంటేంటి? ఏ అవును అవును ఏంద్రా సైజ్ చేస్తున్నావంట? ఓ అదే పెళ్లి కాలేదు బ్రో. అరే భార్యకి ఏం చేస్తే సంతోషపడుతుందో తెలియక ఇక్కడ నానా తిప్పలు పడుతుంటే నీకు ప్రాక్టీస్ అవసరమారా? ఎడా రాయడా ఎక్కడ రాయా? ఏయ్ నిన్ను చంపేస్తా. ఏయ్ నన్ను వదలండి రే, ఇన్ని చంపేస్తాను. చంపేస్తాను. రాధా 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 తిన్నారా అమ్మా? తినలేదు డాడీ. సరే రండమ్మా, పార్సల్ తెచ్చినాను, తిందురు. సారీ బ్రో. అన్నా ఒక కాఫీ అన్నా. హలో 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 మామా, నాకు అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలరా, ఎలాగైనా సాయం చేయరా. అవును మచ్చా, నాకు 3 లక్షలు డబ్బులు కావాలి మచ్చా.
చేసిన హెల్ప్ చేయట్లేదే, ఏం చేద్దాం? సార్ మీరా? నమస్తే సార్. పర్లేదు ఓకే కూర్చోండి. ఇంతకు ముందు నుంచి గమనిస్తున్నాను, మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇంతమంది ఫోన్ చేస్తున్నారు కదా, నేను గుర్తురాలేదా మీకు? అయ్యో అలా అనుకోవద్దు సార్, టెన్షన్లో మర్చిపోయాను. అయ్యో అలానే కాదు సార్, ఇప్పటికే మీరు చాలా సార్లు హెల్ప్ చేశారు. ఓకే అందుకని ఇట్స్ ఆల్ రైట్. కానీ ఒకసారైనా మీరు నాకు ఫోన్ చేసుకోవాల్సింది. అట్లని కాదు సార్. వద్దు సార్. పర్లేదు. అది 4 లక్షలకి చీటీ సార్, ఇస్తాను, సార్. ఆఫీసులో చూపించండి, డబ్బులు ఇస్తారు. తీసుకోండి పర్లేదు, తీసుకోండి. సార్ ఇప్పటికే చాలా అలాగే, సార్లు అలాగే. హెల్ప్ చేశారు సార్. నేను ఓకే, చాలా ఓకే. సార్లు అలాగే, ఎంతో అలాగే. మంది మా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేశాను సార్. ఓకే కానీ అలాగే. ఒక్కరు కూడా నా అవసరానికి హెల్ప్ చేయలేదు సార్. కానీ మీరు మాత్రం నాకు చాలా సార్లు అడగకుండానే హెల్ప్ చేస్తున్నారు సార్. ఓకే అమ్మాయిని అడగకుండా అన్నం పెట్టదు సార్, మీరు మాత్రం అడగకుండానే నాకు హెల్ప్ చేస్తున్నారు సార్. సార్ మీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్? మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను సార్. అలాగే. థ్యాంక్ యూ సార్. ఏం పర్లేదు. కూర్చోండి. సార్ 2 monthsలో బోనస్ వస్తుంది, రాగానే ఇచ్చేస్తాను సార్. అలాగే ఇద్దు కానీ నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, బయలుదేరతా నేను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఓకే ఉంటాను సార్. ఓకే. బిల్ ఎంత అయిందమ్మా? సార్ ఆగండి సార్. వద్దు సార్, నేను ఇస్తాను సార్ బిల్. ఓకే. రాధా, ఇదిగో కేక్ లోపల పెట్టు. రాధా, నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్తే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు రాసిన కారణం? అదే సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఏదో యాక్సిడెంట్ అయింది, డెడ్ బాడీ ఉంది అన్నారు. ఫోన్ చేశారు కదా సార్, దాని వివరాలు తెలుసుకుందాం. వాచులోనే ఉంది, మా స్టాఫ్ చూపిస్తుంది. అతనికి సంబంధించి వస్తువులు ఏమన్నా దొరికాయా సార్? అతని దగ్గర ఓకే ఓన్లీ సార్. సెల్ ఫోన్ మాత్రమే. ఓకే సార్. ఇదిగోండి సార్, సెల్ థ్యాంక్ ఫోన్. యూ సార్. రిపోర్ట్స్ మీకు ఏదైనా అవసరం అయితే, ఏదైనా రిపోర్ట్స్ కావాలంటే ఫర్దర్గా నేను పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే.
చేస్తున్నాడు, మాట్లాడమ్మాయి. హలో హలో, హలో డాడీ వచ్చేటప్పుడు ఫోన్ మమ్మీ దగ్గర ఇయ్యమ్మా. డాడీ కాదు ఎవరో అమ్మా. హలో, ఎవరండి? పోలీస్ అమ్మా. పోలీసా? మా ఆయన సెల్లో నుంచి మీరు మాట్లాడుతున్నారు. మా ఆయన సెల్ ఏమన్నా మీకు దొరికిందా? ఫోన్ కాదమ్మా, మీ ఆయన డెడ్ బాడీయే మాకు దొరికింది, అందుకని మీ ఆయన ఫోన్లోంచి మీకు కాల్ చేస్తున్నానమ్మా. డెడ్ బాడీయా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా ఆయన ఇప్పుడే కదా ఇంటికి వచ్చారు. ఆహా, ఇంటికి వచ్చాడా? అవును. ఓకే ఓకే, ఒకసారి మీ ఆయన్ని పిలిచి ఫోన్ ఇవ్వండి అమ్మా, మాట్లాడతాను. నేను మా ఆయనతో మాట్లాడినండి. ఎక్కడ ఇదే గోల్రా బాబు, భార్య భర్తల మధ్య. మీ ఆయన కూడా మీతో మాట్లాడడానికి ఇంక లేరు, కానీ ఫోన్ ఇవ్వండి అమ్మా, నేను మాట్లాడతా మీ ఆయనతో. ఇవ్వండి అమ్మా. అలాగే సార్, లైన్లో ఉండండి, పిలుస్తాను. ఏమండి 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 హలో హలో మేడం. హలో హలో మేడం, ఉన్నారా మీ ఆయన? నిజంగా సార్, కాలింగ్ బెల్ కొడితే నేనే వెళ్ళి డోర్ తీశాను, లోపలికి వచ్చారు. నిజంగానే సార్, ఇప్పుడు వెళ్ళి వెతుకుతుంటే ఎక్కడా కనిపించటం లేదు. ఆహా, లేరు సార్, మా ఆయన ఇప్పుడే ఇంట్లోకి వచ్చాడు, నేనే వెళ్ళి డోర్ తీశాను, ఇప్పుడు కనపడడం లేదు. ఓకే ఓకే అమ్మా, మీ ఆయన బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో తన జోబీలో ఫోన్ ఉండింది, అది కలెక్ట్ చేసుకొని దాంట్లో నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నామమ్మా. ఏడవకండి అమ్మా, ఏడవకండి. ఓకే మేడం, ఎస్ ఏడవకండి. చనిపోయిన వ్యక్తికి ఎవరి మీదైతే ఎక్కువగా ప్రేమ ఇష్టం ఉంటుందో వారికి చివరిగా ఒక్కసారి వచ్చి వాళ్ళు కనపడి వెళ్ళిపోతూ ఉంటారని పెద్దలు చెప్పక మనం వినే ఉన్నాం కదా మేడం. అలాగే మీ ఆయనకి మీ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉన్నట్టుండదు మేడం. అందుకే మీ ఆయన చివరిగా ఒకసారి మీకు కనపడి మిమ్మల్ని చూసుకొని తను వెళ్ళినట్టున్నాడు మేడం. ఓకే మేడం, ఏడవకండి. వచ్చి మీ ఆయన డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని వెళ్ళండి మేడం. ఓకే మేడం. అయ్యో దేవుడా, నా జీవితం ఎందుకయ్యా ఇలా చేసేసావు? నా గత ఏంటయ్యా దేవుడా? ఇంకా మీ డాడీ లేరు నాన్న మనకు. అయ్యో దేవుడా, ఎంత ఇబ్బంది పెట్టేశాను నండి మిమ్మల్ని. మీరు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసి కూడా మీ మనసును అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చిన్న చిన్న ఈగోలకు వెళ్ళి మిమ్మల్ని చాలా బాధ పెట్టేశానండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నీకు నువ్వు సరిపోతావు, నీకు నువ్వు సరిపోతావు. లేదండి, మీరు చనిపోలేరు, చనిపోలేదు కూడా. నాకు ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లో నా గుండె చప్పుడై బతికే ఉంటారండి, బతికే ఉంటారు. మీరు చనిపోలేదు, చనిపోలేదండి, చనిపోలేదండి. మార్గం అవుతోంది. అలలు చల్లారుతాయి, నిజం చెప్పే క్షణాలు ఏంటి ఎవరు చనిపోయారంటున్నావు? ఈగో ఈగో ఎంటిది నీకు గెలిచి ఏమైందే పిచ్చిదాన్న? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది బావా, నువ్వు చనిపోయావని చెప్పారు. ఓ అదా, నా ఫోన్ ఎక్కడో మిస్ అయిందివే. అది ఎవరికో దొరికి వాడికి యాక్సిడెంట్ అయినట్టుంది. వాడి దగ్గర నుంచి నా ఫోన్ తీసుకొని నన్ను అనుకొని కాల్ చేసి ఉంటారు.
పిచ్చిదానా, దీనికోసం నువ్వు వెయిట్ చేసి అయ్యిందేదో అయ్యింది కానీ ఈరోజు మన పెళ్లి రోజు కదా, కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుందాం, సరేనా? నాకేం వద్దండి, మీరుంటే చాలండి. లే పిచ్చిదానా, నువ్వు పిల్లలు వెళ్ళి రెడీ రండి, కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుందాము, సరేనా? సరే అండి. రాధా రాధా, కేక్ రెడీ అయింది, రండి కట్ చేద్దాం. వస్తున్నామండి. ఒక సెకండ్ రాధా, నువ్వు అడిగిన నీ నగలు రాధా, తీసుకో రాధా. నాకు ఇవేమీ వద్దండి, మీరుంటే చాలండి. పర్లేదు తీసుకో రాధా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్ల టీవీ హాయ్ అక్క, లోపల రండి. హ్యాపీ మ్యారేజ్ డే. ఎవరు ఉన్నారు? హ్యాపీ మ్యారేజ్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క. మా ఆయన చూసావా, నాకు ఈ నెక్లెస్ తీయించాడు. మీ ఆయన నీకేంది ఇచ్చాడు? అమ్మ తల్లి, నీకో దండం. ఓకేనమ్మా, నీ మంచి కోసమే. నాకు అవేమీ వద్దు తల్లి, మా ఆయన ఉంటే చాలు నాకు. ఓకే, థ్యాంక్ యూ. సారీ అండి, నేను చిన్న చిన్న ఈగోలకు పోయి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా చేయను. సారీ అండి. సరేలేవే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నాకు అదే చాలు. ఇకనైనా చెప్పుడు మాటలు విని ఇగోలకు పోకుండా హ్యాపీగా ఉందాం, ఓకేనా? ఓకే అండి. గుండె మాటలు చెప్పాలనిపిస్తే నోరు మూయించి నడిచిపోతున్నావు, నింగిలో మెరుపుల వెలుగుతున్నావు, నీ నీడ నీ వెనకాలే ఉంటుంది. ఇగో ఇగో ఏంటిది నీకు, గెలిచినా ఓడినా నువ్వే, వాక్యాల తిప్పేసి చెబుతావు, నీకు నువ్వు సరిపోతావు. అద్దంలో నీ రూపం చూసి నవ్వితే ఎవరికి చెప్పలేని నిజాలు గుర్తొస్తాయి. పదం పదం అడుగు వేసే బాట, అదే నీ మదిలో మార్గం అవుతుంది. ఎగసే అలలు చల్లారుతాయి, నిజం చెప్పే క్షణాలు దొరుకుతాయి. ఇగో ఇగో ఏంటిది నీకు, గెలిచినా ఓడినా నువ్వే, వాక్యాల తిప్పేసి చెబుతావు, నీకు నువ్వు సరిపోతావు. నీకు నువ్వు సరిపోతావు. నీకు నువ్వు సరిపోతావు. గుండె మాటలు చెప్పాలనిపిస్తే నోరు మూయించి నడిచిపోతున్నావు, నింగిలో మెరుపుల వెలుగుతున్నావు, నీ నీడ నీ వెనకాలే ఉంటుంది.